హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. మా పాప బాక్స్లోకి అట్లా ఆయిల్లో ఎక్కేసుకొని అట్లా వేయించుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుందాం. అవి కొంచెం అట్లా వేగినాక మనం కొంచెం పసుపు, కొంచెం కారం అట్లా వేసుకొని అన్నీ తిప్పుకొని బాగా వేయించుకొని కారం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగినాక మనము అన్నం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ని అట్లా ఎగ్లో వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలగలిపి తిప్పుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియను తీసుకొని మొత్తం రైస్లో కలిపి తిప్పుతూ ఉంటే ఇప్పుడు మనం వేసిన సాల్ట్ ఇవన్నీ ఏంటంటే రైస్కి పడుతుంది అనమాట. స్మెల్ ఉప్పు అన్నది రైస్కి పట్టిద్ది. ఇందాక వేసుకున్న సాల్ట్ వచ్చేసి ఎగ్కి పట్టుద్ది. కొంచెం కొత్తిమీర వేసుకొని లాస్ట్లో అయితే గరం మసాలా పొడి వేసుకుందాం. నేనైతే అల్లం చిన్నులపై యూస్ చేయలేదు. హాఫ్ బాయిల్ తినాలి అనుకున్న వాళ్ళు అట్లా తినాలి ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. ఒక ఆనియన్ వేసుకొని చూడండి ఎంత బాగుందో. ఒక ఆనియన్ వేసుకొని వేడిగా తీసుకొని ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే అబ్బా ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా అల్లం చిన్నులపై పేస్ట్ లేకుండా ఓన్లీ గరం మసాలాతోటి ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంది. మీకు నచ్చింది.